శ్రీకాళహస్తిలోని ఏపీ సీడ్స్ ఆర్చ్ కొడలి వద్ద ఉన్న ఆర్చ్ పరిసర ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మద్యం బార్ వద్దు అంటూ స్థానికంగా ఉన్న మహిళలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. మద్యం దుకాణం వద్దు, మహిళలకు రక్షణ కావాలి అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో బార్ ఏర్పాటు చేస్తే మహిళలకు రక్షణ కరువవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సమాజంలో మద్యం తాగే వ్యక్తుల వల్ల ఎటువంటి అనర్థాలు జరుగుతున్నాయో చూస్తున్నామని, అలాంటి అనర్థాలు ఈ ప్రాంతంలో జరగకుండా ఉండాలంటే ఈ ప్రాంతంలో మద్యం దుకాణాన్ని రద్దు చేయాలంటూ వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దుకాణం రద్దు చేసే వరకు ప్రతిరోజు వినూత్న రీతిలో నిరసనలు తెలియజేస్తామని మహిళలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇళ్ల మధ్యలో మద్యం దుకాణం పెట్టడానికి ప్రభుత్వం ఏ విధంగా అనుమతిస్తుందో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇకనైనా మహిళలకు రక్షణ లేనటువంటి ఇటువంటి మద్యం దుకాణాలను ఇళ్ల మధ్యలో పెట్టవద్దంటూ ప్రభుత్వాన్ని కోరారు. అదే అండి, ఇండ్ల మధ్యలలో ఈ మద్యం షాప్ అయితే ఖచ్చితంగా వద్దంటున్నాము. ఎందుకంటే దారి సైడ్ లోనే ఉంది, ఫ్యామిలీస్ ఉండే వాళ్ళం వెనక 100 ఇండ్లు దాకుంటాయి. పిల్లలు, అమ్మాయిలు, లేడీస్ అందరూ ఈవినింగ్ టైంలో 8 o'clock వరకు కూడా పిల్లల్ని ట్యూషన్కి వదలడానికి, రావడానికి, పోవడానికి ఉంటుంది. అప్పుడు మాకు సమస్య, ఇబ్బంది కలుగుతుంది చీగిట్లో. ఇంకా తాగేసి వాళ్ళతో ఇప్పుడు పరిస్థితులు చాలా బాగాలేదు కాబట్టి అమ్మాయిలు కూడా ఒంటరి కూడా పంపించలేము. పైగా టెంపుల్ ప్లేస్ ఇదే రూట్ లో శివరాత్రిలో అట్ టైంలో చాలా ఇక్కడ రానుపోవడం లేడీస్ ఉంటారు. కొంచెం ఇది దయచేసి చూసుకొని దీన్ని కొంచెం ఖండించి కొంచెం ఆపేయండి ప్లీజ్. మద్యం షాప్ అయితే ఖచ్చితంగా వద్దు బార్ షాప్. ఇక్కడ 100 ఫ్యామిలీస్ ఉన్నాయండి. అందరూ డీసెంట్ గా ఉంటాము. లేడీస్ చాలా మంది ఒంటరిగా ఉంటారు ఇంట్లో. పిల్లలు మేము లేకపోతే కూడా వాళ్ళే స్కూల్కి వెళ్తారు, మళ్ళీ ట్యూషన్ కి వాళ్ళే వస్తారు. మాకేమైనా అయితే ఎవరంటే బాధ్యత తీసుకుంటారు. సో హంబల్ రిక్వెస్ట్, ఇక్కడ బార్ కానీ వైన్ షాప్స్ వద్దు. సో అందరూ మేము అదే కోరుకుంటున్నాము. గవర్నమెంట్ కి కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాము. కమిషనర్ గారికి, ఎమ్మెల్యే గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి అందరికి మా విన్నపం, ఇక్కడ ప్రొబేషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంటు దయ ఉంచి మీకైతే మేము లెటర్ ఇచ్చి 4 రోజులైంది. ఇక్కడ బారు పెట్టేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 100 విఐపి కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ఆర్డీఓ హాస్పిటల్ ఉంది, ఎండిఓ హాస్పిటల్ ఉంది. తిరుపతి కాళహస్తి టెంపుల్ టౌన్ కి హైవే రోడ్ ఇది. దీంట్లో కనీసం రోజుకు ఒక 40-50 వేల మంది టెంపుల్కి వచ్చేవాళ్ళు ఇదే దారిలో పోతున్నారు. ఇక్కడ పెట్టడం 100% ఏ విధంగా ఇది బాగలేని పద్ధతి ఇది. దయ ఉంచి మీరందరూ మంచి నిర్ణయం తీసుకొని బారు ఎక్కడ లేకుండా ఎక్కడైనా పక్క సైడ్ తీసుకొని వెళ్ళటం మంచిదని కోరుతున్నాం.